ఎందుకంటే ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం 6 గంటల తర్వాత ఈ డిస్కషన్ పెట్టొద్దు. ఇట్లా అట్లాంటిది ఏం లేదు సార్. ఎన్నికల కోడ్లో డిబేట్ కు టెలి ఇష్యూస్ కి ఏం కోడ్ వర్తించదు సార్. ఇది మనం క్యాంపెయిన్ చేయట్లేదు కదా. వీఆర్ ఓన్లీ ఇంటెలిజింగ్ ఇన్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. పొలిటికల్ పార్టీల అభిప్రాయాలు తీసుకోవద్దు. వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ టెలికాస్ట్ చేయొద్దని కూడా చెప్పారు. అంటే పొలిటికల్ పార్టీలో తీసుకోవద్దు, అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. అనలిస్ట్ ఒపీనియన్ అసలు ఇది ఏం వర్తించదు సార్ భరత్ గారు. నేను ఎందుకంటే బికాస్ మోడల్ కోడ్ ఆఫ్ నాకు వర్తిస్తున్నట్టు మరి నేను ఎగ్జిట్ అవుతాను మరి. సరే 2-3 minutes లో క్లోజ్ చేద్దాం. రైట్, ఓకే. అంటే నేను లాస్ట్ గా 2-3 సెంటెన్స్ మాట్లాడుతున్నా, ఎక్కువ మాట్లాడడం. ఒకటేమంటే అదేమి కర్మ గాని రేవంత్ రెడ్డి యొక్క గొంతు, రేవంత్ రెడ్డి యొక్క భాష, రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం అంటే చాలా ఏవగింపు ఉంది ప్రజలలో. ఇది మాత్రం చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఆయన మాట్లాడే భాష మరి ఆయన కావాలని మాట్లాడతాడో లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న దృక్పథంతో మాట్లాడు, కానీ ఈయన మాట్లాడిన మాటల ప్రభావం ఇవాళ అక్కడ బీహార్ లో కూడా ఉంది. అక్కడ పెద్ద రచ్చ జరుగుతుంది. మాతోనే ముస్లింలు ఉన్నారు, ముస్లింలు మేము లేకుంటే లేరు, అది ఇదని. అంత అహంభావము ఆ రకమైనటువంటి భాషతో కొద్దిగా ఇంకో రకంగా ఉందని నా అభిప్రాయం. ఓకే ఓకే రాకేష్ రెడ్డి గారు చెప్పండి. సో ఫైనల్ గా ఏంది ఈ ఎలక్షన్ సంబంధించి బండి సంజయ్ కొంచెం ముందు ఉంటే బాగుండేదని విప్రకాష్ అంటున్నారు. ఇంపాక్ట్ ఉంది కానీ పార్టీలో అంతర్గత కళాలు ఏమైనా ఉన్నాయా రాకుండా ఉన్నందుకు? కిషన్ రెడ్డి కాబట్టి ఆయన ఒంటరిగా వదిలేశారా కిషన్ రెడ్డిని? అంటే ఏ పార్టీలో లేవండి, ఏ పార్టీలో లేవు అంతర్గత కళాలు. అంటే బీఆర్ఎస్ లో ఉండవు, ఎందుకంటే కేసీఆర్ చెప్పిందే వినాలి, లేకపోతే కాంగ్రెస్ లో ఉంది. నేను అనేది ఎవరి శక్తికి మించి వాళ్ళు ప్రయత్నం చేశారండి. కొన్నిసార్లు సానుభూతి పనిచేస్తుంది, కొన్నిసార్లు అధికార పార్టీ లాలుచులు పనిచేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు బై ఎలక్షన్ లో మీకు తెలుసు కదా భరత్ గారు, ఒకటి అక్కడ మళ్ళీ చెప్పారు మొత్తానికి 2 పార్టీలు ఒక వన్ సైడ్ డైవర్షన్ ఇస్తున్నాయి. నాకు ముస్లింలు ఎత్తే చాలు, హిందువులు ఎట్లన్నా వాళ్ళకున్న ఆలోచన విధానం ఉండదు కాబట్టి ఎట్లన్నా మేము అంతా ఓట్లేస్తారు, మేము ముస్లిం పార్టీ అయినా ఓట్లేస్తారని వాళ్ళ అభిప్రాయం. కాబట్టి ఓవరాల్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ పోలరైజ్ చేసినట్టు. ఇక మేము చెప్పదలుచుకున్న ఏం చెప్తాము, అభివృద్ధి గురించి కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు, పాత బస్తీ లాగా జూబ్లీస్ కావచ్చు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ముస్లిం సోదరులు కూడా చెప్పాము, మీరు మోసపోకండి. మీ గురించి ఏదైనా మంచి చేస్తున్నది దేశంలో అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. కాంగ్రెస్ అయితే హింసత అన్నాడు ఎవరు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. 21 రాష్ట్రాలు కాంగ్రెస్ లేదండి, ముస్లింలకు ఏమైందండి? అంటే ఇట్లాంటి చవత్కారు అంటే వ్యక్తిత్వం. ఇప్పుడు ఎవరో కాదు శరత్ సార్ అన్నట్టు, శరత్ అన్నట్టు చవత్బారు ఈ రకంగా ఒక ఉన్నతమైన స్థానంలో వాళ్ళు మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. ఈ రోజు మాత్రం జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రం నిజమైన పరీక్ష. అంటే లోపాలకు లొంగుతామా, అంతరాజర్యంలో లొంగుతామా? లేదు, ఈ దేశంలో ప్రశాంతంగా 21 రాష్ట్రాలను పరిపాలిస్తున్న దేశంలో ఎటువంటి మత కలవలు లేకుండా ప్రజలందరినీ ఒకే రకంగా ఉండి అందరం భారతీయులము, సబ్కా వికాస్ అని పోతున్న భారతీయ జనతా పార్టీ ఎన్నుకుంటారా? ప్రజలంతా ఇప్పుడు ఉంటాయండి స్లమ్లు. ఇప్పుడు ఒకవేళ 1,00,000 ఓట్లేరు ఇద్దరు. ఇప్పుడు మీరు మాట్లాడిన చర్చలలో కూడా మొత్తం అదే ఉంది. ముస్లింస్ గోరబండ, రైమత్ నగర్. ఇప్పుడు మీరు జగదీశ్వర్ గారితో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా మాట్లాడతారు. అంటే దీన్ని బట్టి హిందూ ప్రజలు కూడా నిర్ణయించుకోవాలి. 1,00,000 మంది గురించి మొత్తం ఎన్నికలు వాళ్ళ వైపు వెళ్తుంటే 3 లక్షల మంది మనమే నిర్ణయించుకోవాలి, ఎవరిని వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ ఎన్నికలలో ఒక శబ్ద విప్లవం లాగా హిందువులు మాత్రం ఓట్లేసేందుకు బయటికి రండి. ఎట్లయితే ఇతర మైనారిటీ మతస్థులు 91% పోలింగ్ అవుతుంది, హిందువులు 36% పోలింగ్ అవుతుంది. మీరు ఎవరికన్నా ఇవ్వండి రా బాబు, మీరు ముందు రండి, బయటికి రండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, వి ప్రకాష్ గారు, శరత్ గారు. సో మొత్తానికి రానా చూద్దాం. క్యాంపెయిన్ అయితే ఎండ్ అవుతోంది. ఇంకొక 1 minute లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. బట్ మనం జూబ్లీహిల్స్ ఎలక్షన్ ను కీన్ గా కవర్ చేస్తాం రాబోయే రోజుల్లో కూడా. రేపు ఎల్లుండి పోలింగ్ అరేంజ్మెంట్స్, పోలింగ్ కి సంబంధించి కూడా కౌంటింగ్ వరకు కూడా బీహార్ ఉన్నా సరే మొత్తం 2 రాష్ట్రాల చూపు కూడా జూబ్లీహిల్స్ మీద ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ సంబంధించి ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి జూబ్లీహిల్స్లో డివిజన్ వైజ్గా సోమాజిగూడలో ఎట్లా ఉంది, అదేవిధంగా ఎర్రగడ్డలో ఎట్లా ఉంది, బోరబండలో ఎట్లా ఉంది, యూసఫ్గూడలో ఎట్లా ఉంది, షేక్పేట ఎట్లా ఉంది, డివిజన్ వారీగా కూడా కవరేజ్ కానీ కౌంటింగ్ డీటెయిల్స్ కానీ ఎప్పటికప్పుడు అందజేస్తాం. సో ఓవర్ టు యూ. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.